ప్రధాన కర్తవ్యం ఏది అంటే ప్రజల యందు ధర్మమునందు అనురక్తి నిలబడేటట్టుగా చూచుట. ఇది రాజు యొక్క ప్రధాన కర్తవ్యం. విష్ణువు ఎప్పుడూ ధర్మరక్షణ చేస్తారు, భూపాలురెప్పుడు ధర్మ సంరక్షణం చేస్తారు. అందుకే రాజులు ధర్మాన్ని విడిచిపెడితే, అధర్మం పెరిగిపోతే వెంటనే భూమి గోరూపాన్ని పొంది అంబారావం చేసి శ్రీ మహావిష్ణువుని జోక్యం చేసుకోమని ఆహ్వానిస్తే ఆయన అవతారంగా వచ్చి అధర్మాన్ని వ్యాప్తి చేస్తున్న వాళ్ళ పీచమణిచి ధర్మ సంరక్షణం చేస్తారు. అంటే ఇప్పుడు ఈ భూపాలురు, మేము రాజులం అనేటటువంటి అధికారం పొందిన వాళ్ళందరూ కూడా విష్ణువు యొక్క అనుగ్రహంతో పొందారు. కానీ ఎంతమంది ఇలా రాజులయ్యారు? లెక్కలేదు. ఎందరో రాజులయ్యారు. మేమందరం రాజులం అన్నారు, ఇంతంత రాజ్యాలు పాలించామన్నారు. ఏరి వాళ్ళందరూ? భాగవతంలో పోతన గారు అంటారు, కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంచాలిరే భూమిపై పేరైనను కలదే సిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారవంతలపరే ఈ కలమున్ భార్గవ అంటారు. నిజానికి ఎవరు శాశ్వతంగా ఉండిపోతాడు అంటే ధర్మం కోసం ప్రవర్తించిన మహారాజులు ఎవరున్నారో వాళ్ళు శాశ్వతులై లోకంలో నిలబడిపోతారు. ఇప్పటికీ రామరాజ్యం అంటాం. ఏ రాజు పరిపాలించనివ్వండి, ధార్మికంగా పరిపాలిస్తే ఆ రాజు యొక్క పరిపాలన రామరాజ్యం అండి అంటాం. అంటే దాని అర్థం రామచంద్రమూర్తి శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి రామరాజ్యం. అంటే ధర్మాన్ని నిలబెట్టిన వాడు ప్రభువు. ఆ ప్రభువుకి ప్రభుత్వం ఎలా కలిగింది, ఎలా వచ్చింది అధికారం? స్వామి యొక్క అనుగ్రహ విశేషం చేత వచ్చింది. అందుకే విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్యుషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయా అంటారు కనకధారాస్తవంలో శంకర భగవత్పాదులు. అమ్మవారి యొక్క క్రీగంటి చూపు వలన రాజ్యాధికారం వస్తుంది. ఇంత రాజ్యాధికారం వచ్చినా నిజానికి వీళ్ళందరూ కూడా దేవాలయాలు కట్టి మాన్యాలిచ్చి భగవంతుణ్ణి సేవించి ఆయన చెప్పినటువంటి ధర్మాన్ని నిలబెట్టి తాము ధార్మికులై శాశ్వతమైన కీర్తి గణించారు. ఇంతమంది చక్రవర్తుల చేత కూడా వహింపబడుతున్న వారెవరు అంటే అదిగో ఆ మహానుభావుడు వెంకటేశ్వరుడు. మనం కొలుస్తున్న రాజులే ఆయనని కొలుస్తున్నారు అంటే ఆయన అనుగ్రహం వారి యందు, వారి నుండి అనుగ్రహం మన యందు ప్రసరిస్తోంది. మూలస్థానమైనటువంటి చక్రవర్తులకు చక్రవర్తి అయిన పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించుకున్న నాడు మన యందు ఉత్తర క్షణంలో ఏ బుద్ధి కలుగుతుంది అంటే మనం ధార్మికంగా బ్రతకాలి అనేటటువంటి బుద్ధి కలుగుతుంది.